హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే 23,971 దగ్గర అరౌండ్ ఒక 24 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,883 దగ్గర అరౌండ్ ఒక 203 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. బట్ ఈ రోజు చూస్తే మాత్రం ఒక బిగ్ డే అని చెప్పుకోవాలి. మంత్లీ ఎక్స్పైరీ బోత్ ఇండిసెస్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ఇండిసెస్ కి జూలై సిరీస్ బై బై చెప్తూ, సో రేపటి సిరీస్ ఆగస్ట్ సిరీస్ లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మార్కెట్స్ స్టెబిలిటీ అవుతున్నాయా, అగర్ మళ్ళీ సెల్ ఆన్ రైజ్ లో వెళ్తుందా అంటే, లాస్ట్ నైట్ ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో బోర్డర్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం కాస్పియో ఇండెక్స్ అరౌండ్ 8% డౌన్ లో ట్రేడ్ అవుతూ మళ్ళీ ఒక ఒక టైంలో ఫ్రీజ్ అయిపోయి 20 మినిట్స్ ఆగిపోయింది కూడా చెప్పుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో 5% డౌన్ లో కూడా ట్రేడ్ అవడం మనం కాస్పియో ఇండెక్స్ ని చూసాం. సో దాని తర్వాత జపాన్ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం సేమ్ సినారో, నికే కూడా మనకి 3 to 4% పడిందని చెప్పుకోవాలి. తైవాన్ ఇండెక్స్ చూసుకున్నా గానీ 4.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. మార్కెట్స్ చూస్తే గ్లోబల్ గా మొత్తం ఏఐ చిప్స్ గురించి, సెమీ కండక్టర్స్ గురించి గ్లోబల్ గా సెల్లింగ్ చూస్తున్నాం. సో దాంతో మన మార్కెట్స్ కూడా మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా గానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పోల్చుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా, నిఫ్టీ చూస్తే మాత్రం 24,000 కాల్ ఆప్షన్ అండ్ 23,000 పుట్ ఆప్షన్, ఇవి రెండింటి మధ్యలో చూసుకుంటే మాత్రం 80 రూపీస్ ఉండే కాల్ ఆప్షన్ ఎండ్ ఆఫ్ ది డే జీరో అయింది. అండ్ 23,900 పుట్ ఆప్షన్ 25 రూపీస్ ఉండే కాస్త అది కూడా జీరో అవడం మనం గమనించాం. సో మనకి స్మార్ట్ మనీ అనేది 100 పాయింట్స్ అబరేషన్స్ లోనే ఒక ఎక్స్పైరీ అవ్వడం అనేది చాలా చాలా క్రూషియల్ అయిన పని. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం మనకి మార్కెట్స్ పెద్దగా మూవ్మెంట్ అంటూ ఏమి ఇవ్వలేని చెప్పుకోవాలి. నిఫ్టీ చూస్తే మాత్రం 80 పాయింట్స్ నేరో రేంజ్ లోనే ట్రేడ్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ విషయానికి వస్తే, సో మనకి లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే మాత్రం ఎక్స్పైరీ నిఫ్టీకి, సో రిటర్న్స్ చూస్తే మాత్రం జీరో వచ్చింది చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ 23,800 నుంచి 24,200 ఈ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అవ్వడం గమనిస్తా ఉన్నాం. సో మనకి లాస్ట్ 2 weeks బ్యాక్ చూసుకుంటే మాత్రం ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకున్నాం. బట్ ఆ ఫ్రైడే రోజు అది ఫాల్స్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చిందని అనుకున్నాం. సో నిన్న లాస్ట్ ఫ్రైడే రోజు కూడా, సో అది కూడా మనకి ఫాల్స్ బ్రేక్ డౌన్ రావడం మనం గమనిస్తున్నాం. అంటే మార్కెట్ చాలా చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది. లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే మాత్రం నిఫ్టీకి రిటర్న్స్ చూసుకుంటే జీరో చెప్పుకోవాలి. ఒక డోజీ క్యాండిల్స్ లాంటి ఫార్మేషన్ అవుతుంది. సో మనకి మార్కెట్స్ ఆ 24,000 మార్క్ ఎబోవ్ క్లోజ్ అవ్వట్లేదు. సో మనకు జూలై సిరీస్ చూసుకుంటే మాత్రం 23,996 దగ్గర ఓపెన్ అయింది. సో అది కూడా ఈ రోజు చూసిన సేమ్ సినారో. సో 200 పాయింట్స్ అప్ అండ్ 200 పాయింట్స్ డౌన్ లో మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తుంది. బట్ త్రూ ఆఫ్ ది డే బట్ మార్కెట్స్ మాత్రం ఒక పాజిటివ్ వే అన్నట్టు మనకు కనిపించట్లేదు. సో స్ట్రాంగ్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,890 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నిన్న వచ్చిన లో ఇన్ కేస్ అది కట్ అవుతే మాత్రం మనకి ఆ గ్యాప్ ఏరియా ఉంది. గ్యాప్ ఏరియా చూసుకుంటే మాత్రం ఫ్రైడే అండ్ మండే రోజు గ్యాప్ ఏరియా 68 పాయింట్స్ గ్యాప్ తో ఉంది. ఆ గ్యాప్ ఏరియా 23,800. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. అండ్ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 20 DMA బార్ వాల్యూ అయితే ఉందో 24,042. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 24,218. సో ఇది 50-day మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో మార్కెట్స్ దీన్ని రెస్పెక్ట్ చేస్తూ ట్రేడ్ అవుతుంది. అంటే హ్యాజ్ ఆఫ్ నౌ 20 DMA బిలో ఉన్నంత కాలం సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉంటుంది. ప్రీవియస్ స్వింగ్ లోని స్టాప్ లాస్ పెట్టుకుని ఎవరైనా లాంగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అపార్ట్ ఆఫ్ దట్ టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం మార్కెట్స్ చూస్తే మాత్రం సెల్ ఆన్ రైజ్ ఉంది. సో ఇప్పుడు కొద్దిగా క్రూడ్ కూడా బలవంతం పడి చెప్పుకోవాలి. సో లాస్ట్ వీక్ చూస్తే $100 దగ్గర ఉండే, అది కాస్త ఇప్పుడు 86 కి మారింది. మార్నింగ్ చూస్తే 78, 88, 89 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్రెంట్ క్రూడ్ చూస్తే మాత్రం ఇప్పుడు చూస్తే మాత్రం $86 కి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి రూపీ కూడా చాలా 2 months తర్వాత ఒక లోస్ నుంచి మంచి రికవర్ రావడం కనిపించింది. సో 95.88 దగ్గర రూపీ కూడా మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. సో మార్కెట్ కి ఇవి కొద్దిగా పాజిటివ్ బయాస్. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టెక్నికల్ గా ప్యూర్ గా మనం మాట్లాడితే మాత్రం నిఫ్టీకి ఆపోజిట్ గా ట్రేడ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 200 పాయింట్స్ డ్రాగ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవాలి. ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది 0.7% ఫాల్ తో. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 200 మినహా చూస్తే మాత్రం మార్నింగ్ లో 300 పాయింట్స్ అబరేషన్స్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 56,492 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అది 200 DMA బార్ వాల్యూ. మేబీ దాని కింద బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 56,023 అనేది ప్రీవియస్ స్వింగ్ లో.
సో మార్కెట్ పెరగడం కూడా బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి పెరిగింది కాబట్టి అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 57,312 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. అది 20 DMA బార్ వాల్యూ. దాన్ని బిలో ఉన్నంత కాలం బ్యాంక్ నిఫ్టీకి డెఫినెట్ గా సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే మాత్రం 57,824. సో దాది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్అవుట్ ఇస్తేనే అక్కడి నుంచి ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూసే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ తోనే నిఫ్టీతో ట్రేడ్ అవుతా ఉంది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఇది చెప్పుకోవాలి. నిఫ్టీ అయితే కాస్త కూస్తో ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ కి వచ్చి ఆ 400 పాయింట్స్ సెపరేషన్స్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ ఉందని చెప్పుకోవాలి. 14-17 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉంటే 2,425 స్టాక్స్ మనకి డిక్లైన్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఈ రోజు వంటి చేయితో మార్కెట్స్ ని లాగిందంటే ఐటీ 3% ర్యాలీ చూసాం. దాని తోడుగా రియాలిటీ, ఆటో స్పేస్ కూడా మంచి షైనింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి మార్కెట్ కి. అలాగే FMCG స్పేస్, కెమికల్, బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఇవి మనకి మార్కెట్స్ ని డ్రాగ్ చేసిందని చెప్పుకోవాలి. సో టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కోఫోర్జ్ మంచి ర్యాలీ చూసాం ఈ రోజు, అరౌండ్ 10% ర్యాలీ. సో ఈ ఇయర్ కి ఇది టర్న్ పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం కోఫోర్జ్. TCS చూసుకుంటే మంచి ర్యాలీ చూసాం ఈ రోజు. టెక్ మహేంద్ర, పర్సిస్టెన్స్, మైండ్ ట్రీ, ఎంపసిస్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు అనేది ఈ రోజు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం లాభాలు చూసుకుంటే లోదా, గోద్రేజ్ ప్రాపర్టీస్, DLF, బ్రిడ్జ్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం శోభ, అనంతరాజ్, ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, M&M, బాష్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయితే. నష్టాలు చూసుకుంటే మాత్రం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే FMCG స్పేస్ చూసుకుంటే మాత్రం వీక్ గా ట్రేడ్ అయిన సెక్టార్ లో HUL వీక్ గా బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రావడంతో ఇది కొంచెం నెగిటివ్ బయాస్ ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం ఇమామి, పతాంజలి, గోద్రేజ్ కన్సూమర్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూసాం. అలాగే లాభాలు చూసుకుంటే మాత్రం రాడికో ఖేతాన్, బ్రిటానియా, కోల్గేట్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. ఎర్నింగ్ రిజల్ట్స్ వీక్ గా వచ్చిన HUL ఏదైతే ఉందో అది 4% డ్రాగ్ అని చెప్పుకోవాలి. డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ బిలో ఎక్స్పెక్టేషన్స్ దాని బిలో ఉండడంతో స్టాక్ ఇంకా ఫర్దర్ గా కరెక్ట్ అని చెప్పుకోవాలి. సో దాని తోడుగా మనకి అదర్ రియాక్షన్ నెగిటివ్ వచ్చినాయి చూసుకుంటే మాత్రం గోద్రేజ్ ఫ్రై ఫిలిప్స్ చూసుకుంటే మాత్రం 7.5%, గ్రావిటా చూసుకుంటే మాత్రం 7.5%. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్టాక్ కూడా బాగా క్రాక్ట్ అని చెప్పుకోవాలి గ్రావిటా. సో న్యూస్ బేస్ తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం సిప్లా 1% ర్యాలీ, లోదా అరౌండ్ 7% ర్యాలీ, PVR ఐనాక్స్ 1.5% ర్యాలీ, రామ్కో సిస్టమ్స్ చూసుకుంటే మాత్రం 5% డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. 52 వీక్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం నీల్ కమల్ 6% ర్యాలీ చూసాం, క్యూపిడ్ 3% ర్యాలీ, RR క్యాబుల్ లాంటి స్టాక్స్ చూసుకుంటే మాత్రం 4% ర్యాలీ, సరేగామా చూసుకుంటే మాత్రం 1.5% ర్యాలీతో ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ 20 DMA ఎబో వచ్చినప్పుడే మనకి బై అండ్ డిప్ స్ట్రాటజీ ఉంటుంది. అదర్వైజ్ సెల్ ఆన్ రైజ్ మోడ్ లో ఉంటుంది. ఇన్ కేస్ కాంట్రా ట్రేడర్ ఎవరైతే ఉంటారో మాత్రం దాన్ని ప్రీవియస్ స్వింగ్ లోని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్స్ అని నా అభిప్రాయం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.